ఆ తర్వాత ఆత్మపై పగ తీర్చుకుంటావో ఫ్రెండ్షిప్ చేస్తావో నీ ఇష్టం. సరే, ముందు మీరు చెప్పినట్టు ఆ ఇంట్లో అపశకునాలు సృష్టిస్తాను. ఆ తరువాత నా పగ తీర్చుకుంటాను. ఇంకో విషయం, అమరేంద్ర తనకేం జరిగినా పట్టించుకోడు, బాగీకి జరిగినా పెద్దగా రియాక్ట్ అవ్వడు. కానీ పిల్లలకేమైనా అయితే మాత్రం సహించడు. అంటే నా మంత్రశక్తులు పిల్లలపై ప్రయోగించాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. పిల్లలు ఎఫెక్ట్ అయితే అమరేంద్ర టెన్షన్ అవుతాడు. ఆరు అస్థికల వల్లే ఇలా జరిగిందని నేను అమర్ని ఇంకా టెన్షన్ పెడతాను. అప్పుడు అమరేంద్ర అస్థికల్ని గంగలో కలుపుతాడు, ఆత్మ వెళ్ళిపోతుంది. అర్థమైంది రణవీర్. మీ పని మీరు చెయ్యండి, నా పని నేను చేస్తాను. ఇంకో విషయం చంబా, ఆ ఇంట్లో అరుంధతి ఆత్మ ఉన్నట్టు బాగీకి తెలిసిపోయింది. నీ గురించి బాగీకి ఏం మాత్రం తెలిసినా ఆరు ఆత్మతో చెప్తుంది. ఇద్దరూ కలిసి జాగ్రత్త పడతారు. సో నువ్వు ఇంకా కేర్ఫుల్గా పని పూర్తి చేయాలి. ఓ విషయం నాకు వదిలిపెట్టండి, నేను చూసుకుంటాను. చంబా, కిందటిసారిలా మిస్ చేయకు. ఈసారి ఎలాగైనా మనమే గెలవాలి. ఈసారి నేనొచ్చింది నా గెలుపు కోసం రణవీర్. నా శక్తులన్నీ పణంగా పెట్టి పని పూర్తి చేస్తాను. ఇది నేను నేర్చుకున్న పాఠాలకి సవాల్. ఇది నీకే కాదు, మాకు కూడా ఛాలెంజ్. ఇదే మన చివరి అవకాశం అన్నంతగా పోరాడదాం. ఈ పోటీలో మనమే గెలవాలి. జగన్నాథ, ఈ గృహమునందు ఎప్పుడు ఏమి జరుగునోనని క్షణక్షణము ఉత్కంఠగా ఉన్నది. ఒత్తిడితో మా శిరస్సు వేడి పెనము వలె కాలుచున్నది. వేగిరం మా ఆజ్ఞ పాటించి తక్షణము ఉత్తర క్రియలు జరిపించి ఆ బాలికను పైకి తీసుకుని రమ్ము. వేకువనే ప్రభువులు వారు వేంచేసి హెచ్చరించి వెళ్ళితిరి. తదుపరి ఏమి జరుగునో ఈ శిరోభారము మాకేల జగన్నాథ. భవిష్యవాణి తెరిచి వీక్షించదా. ధూమ్తత ధూమ్తత. జగన్నాథ, ఈ వైపరీత్యము సంభవించునా? అటులైన ఈ మానవులు నిజముగా విధివంచితులే. గుప్తా గారు, గుప్తా గారు, గుప్తా గారు! ఏంటి గుప్తా గారు అంతలో ఉలిక్కిపడ్డారు? నీవా బాలిక? నేను తప్పితే ఈ భూమి మీద మిమ్మల్ని తాకే ధైర్యం సాహసం ఎవరు చేస్తారు? అది సరే, మళ్ళీ పెట్టె తెచ్చారేంటి? అందులో ఏం చూస్తున్నారేంటి? ఏమీయునూ లేదు బాలిక. ఏమీ లేకపోతే అంత షాక్ ఎందుకయ్యారు? మళ్ళీ ఏమైనా జరగబోతుందా? ఏమీయునూ జరగకుండా ఈ సృష్టి ఎటులో ఉండును బాలిక? మిగతా సృష్టి మొత్తం నేను అడగట్లేదు గుప్తా గారు. నా విషయంలో ఏం జరగబోతోందో చెప్పండి. ఏమి జరగవలెనో అది జరగబోవుచున్నది. అంటే ఏం జరగబోతోంది? కొద్ది సమయము పిదప నీకే తెలియను. ముందే చెప్పచ్చు కదా.
తినబోతూ రుచి అడుగుట, వినబోతూ స్వరమేమి అని అడుగుట ఎందులకు బాలిక? ఈ సస్పెన్స్కి ఏం తక్కువ లేదు. ముందే చెప్తే మీ సొమ్మె వినపోతుందా ఏంటి? నిన్ను మా లోకమునకు తీసుకువెళ్ళుట ఏమియో గాని మా ప్రాణములు కొద్ది కొద్దిగా పోవుచున్నవి బాలిక. ఆ, మీకు చనిపోయే అదృష్టం లేదు కదా? నిజం, అది ఏ మా దురదృష్టము. అయితే ఈ కాసేపట్లో ఏం జరిగిందబ్బా? వెళ్ళండి మిస్సమ్మా. లాన్లో అరుంధతి మేడం ఒంటరిగా ఉంటారు, వెళ్ళి మాట్లాడిరా. ఏం మాట్లాడను రాతోడ్, కంగారుగా ఉంది. కంగారెందుకు? ఈనాళ్ళు అరుంధతి మేడంని పక్కింటి అక్క అని మాట్లాడావు కదా. ఓహో, ఇప్పుడు ఆత్మ అని తెలియగానే భయపడుతున్నావా? ఈ నిజం నీకు తెలియకపోయి ఉంటే నిర్భయంగా రోజుట్లాగే వెళ్ళి అరుంధతి మేడంతో మాట్లాడేదానివి కదా. ఆవిడ ఆత్మ అని ఇప్పుడు నీకు తెలిసింది గాని ఆవిడికి ముందు నుంచి తను ఆత్మ అని తెలుసు కదా మిస్సమ్మా. కానీ ఏ రోజైనా మీతో ఆత్మలా ప్రవర్తించిందా? అక్కలాగే మాట్లాడింది కదా. అవును రాతోడ్, నా సొంతక్కలా నాకు ప్రేమని, అభిమానాన్ని చూపించింది. నా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంది. నాకు సలహాలు చెప్పింది, ధైర్యము చెప్పింది. మరి అలాంటి అక్క దగ్గరికి వెళ్ళటానికి నీకు భయం ఏంటి? సారుకి పిల్లలకి కలగని అదృష్టం నీకు కలిగింది. అరుంధతి మేడం నీకు మాత్రమే కనిపిస్తున్నారు. వెళ్ళండి మిస్సమ్మా. పొద్దున కూడా నువ్వు సరిగ్గా ఆవిడతో మాట్లాడలేదు. ఇప్పుడైనా వెళ్ళి మనస్ఫూర్తిగా మాట్లాడండి మిస్సమ్మా. పాపం అరుంధతి మేడం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళండి మిస్సమ్మా. బాలిక, నీ సహోదరి వచ్చుచున్నది. అయ్యో అయ్యో గుప్తా గారు, మా చెల్లెలు వచ్చేస్తుంది. అర్జెంటుగా ఎక్కడైనా దాక్కోవాలి. ఇప్పుడు ఎక్కడ దాక్కోవాలి? అయ్యో ఎక్కడ? గుప్తా గారు మీరే ఒక ఐడియా ఇవ్వండి, నేను ఎక్కడ దాక్కోవాలి? ఇక దాకునట ఎందులకు? వెళ్ళి మాట్లాడుము బాలిక. పొద్దున మా చెల్లితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడమనుచున్నాము కదా. ఏం మాట్లాడాలో నాకు తోచట్లేదు. నీ సహోదరికి స్పష్టత ఉన్నదిలే బాలిక. నాకు లేని క్లారిటీ తనకెలా ఉంది? మరి కాస్త సమయమున నీకే తెలియను. ఏంటో కాసేపట్లో అని బ్రేకింగ్ న్యూస్ లా చెప్తున్నారు. నిజం చెప్పాల్సింది పోయి ఏదో పెద్ద ఫోజ్ కొడుతున్నారు.